తెలంగాణ మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు భక్తులు వచ్చే జాతర అది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 3 నెలల పాటు జాతర సందడి కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కూడా అదే కావచ్చు. సంక్రాంతి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, గాలిపటాలు, కోడి పందాలే. ఓరుగల్లు ప్రజలకు మాత్రం జాతరలు గుర్తుకొస్తాయి. అందులోనూ ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఐలోని జాతర మరింత ప్రత్యేకం. జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వారాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కొలువైన ఈ దేవాలయానికి ఘన చరిత్రే ఉంది. కాకతీయుల పాలనలో ఈ దేవాలయం నిర్మించినట్లు ప్రసిద్ధి. అయ్యన్న దేవుడు అనే మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించాడని, అందుకు గుర్తుగానే ఈ గ్రామానికి అయ్యన్నవోలు, ఐనవోలు, ఐలోని అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దేవాలయానికి నలుదిక్కులా స్వాగత తోరణాలు, నృత్య మండపం, అష్టోత్తర స్తంభాలు, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయులను గుర్తు చేసుకునేలా ఉంటాయి. ఈ దేవాలయం పశ్చిమ చాళుక్య రాజులైన గవర్నమెంట్ సత్యశ్రీ కాలం శాసనాల ద్వారా అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం పరిగణించబడుతుంది. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుని మంత్రి ఈ దేవాలయం నిర్మించినట్టు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. అందువల్ల కాకతీయుల పరిపాలన కాలం నుంచి కూడా ఈ దేవుణ్ణి ఆరాధించినట్టుగా ఈ గ్రామాన్ని అయ్యన పేరు మీద అయ్యనవోలుగా పిలువబడుతుంది. ఈ అయ్యనవోలు ఐనవోలు, ఐలేని, ఐలోనిగా రూపాంతరం చెందింది. ఈ దేవాలయంలో ప్రతి నిత్యం కూడా శైవాగమ శాస్త్రానుసారంగా స్వామివారి కైంకర్యం జరుగుతుంది. ఈ దేవాలయంలో ధనుసు సంక్రమణ మొదలుకొని డిసెంబర్ 16 నుంచి మొదలుకొని స్వామివారికి మూలవరులైనటువంటి మూర్తి రూపంలో ఉన్న మైలారు స్వామి, మైలారు దేవుడు, గొల్లకేతమ్మ, బల్జమైన దేవి మట్టి విగ్రహాలు కాబట్టి సుధావళి వర్ణలేపనం ద్వారా ఆ స్వామివారికి రంగాయింపు చేసి ఆ తర్వాత దిష్టి గుమ్మతో మొదలైన జాతర ఉగాది వరకు విశ్వవసనామ సంవత్సరం 30వ తేదీ మార్చి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగును. కోరిన కోరికలు తీర్చే కోరమిసాల మల్లన్నగా స్వామిని పూజిస్తారు. బోనం, తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతోందని భక్తుల విశ్వాసం. సంతానం లేనివారు కొబ్బరికాయతో ముడుపు కడుతూ ఉంటారు. ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చి 3 రోజుల పాటు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ పసుపు బండారే ప్రసాదం. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. చిన్న ఉన్నప్పటి నుండి మా నాన్నమ్మ తీసుకొస్తుండే, అట్లానే మా డాడీ మమ్మల్ని తీసుకొస్తుండే. చాలా నమ్మకం మాకు. ఏది మొక్కుకున్నా కానీ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం సంక్రాంతికి. కాబట్టి సంబరాలు చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ బండ్లు తీయడం అలాంటి సంబరాలు బాగా జరుగుతాయి. జనం ఫుల్గా ఉంటారు. మెయిన్ ఇక్కడ దేవుడి ఇంపార్టెన్స్ అంటే బండారి ముస్లిమ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకోవడం, తర్వాత తన కళ్యాణం చేసుకోవడం, అదే బండారి తన అక్కకు ఆడపడుచులకు ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. దేవుని ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒకటి కోరుకుంటాం. అది స్లోగా అయినా సరే కానీ కంపల్సరీగా మాకు నెరవేరుతుంది. అందుకే మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. కాకతీయుల కాలం నుంచే ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఆలయ బాధ్యతలు చూసుకునేవారు. 1969లో ఆలయ నిర్వహణను స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. సంక్రాంతి రోజు మార్నేని వంశస్థుల ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథాన్ని దేవాలయం చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఈ వేడుకను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వేల సంఖ్యలో తరలి వస్తారు. గతంలో కుక్కల కొట్లాట, చల్లకుండల నెత్తుట వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. హింసాత్మకంగా ఉంటున్నాయన్న కారణంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. బాధలు తక్కువ చేస్తుంది. ఇప్పుడు సంధి కూడా ఇంకా బలం ఇస్తే సచ్చేదాకా వస్తారు. అన్ని మంచిగా అవుతున్నాయి. మాకు ఫేమస్ బోనం వేస్తాము, పటాలు వేస్తాము, బోనాలు చేస్తాము. మంచిగా అన్ని మాకు మంచిగా అవుతున్నాయి. ఇంకా పటాలు కూడా వేసినాం.
పటం వేస్తాము, బోనం చేస్తాము, బియ్యం పోస్తాము, అన్ని అవుతాయి. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. తాగునీరు, వసతి, వైద్యం, రవాణా, పారిశుద్ధ్యంతో పాటు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 500 మంది పోలీస్ సిబ్బంది, 200 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నామని ఈవో తెలిపారు. 250 మంది వాళ్ళు రావడం జరిగింది. మన దేవాలయం నుండి కూడా 3 మాసాలకు కానీ 100 మందిని కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరితో కూడా నిరంతరంగా మనం శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి వెంటనే చేసే విధంగా కూడా డాక్టర్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు వివిధ కూడళ్లలో కూడా తాగునీటి సమస్య లేకుండా కూడా మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మనకు మిషన్ భగీరథ వారి సహాయ సహకారాలతో కూడా మనం వెంటనే మనకు ట్యాంకర్ల ద్వారా కూడా వివిధ కూడళ్లలో ఉండే భక్త జనాన్ని కూడా ఇబ్బందులు లేకుండా కూడా తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొత్త వైరస్లు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలులో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.